వెల్కమ్ బ్యాక్. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు అంటే పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మాట అన్నారు, ఎవరు పడగొట్టాలంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పడగొట్టలేదు, కాంగ్రెస్ పడగొట్టుకోవాలని. మూట్లో ఉన్నట్టుంది, మూట్లోకి వెళ్ళింది చూడండి. సరే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత మంత్రులుగా మాకు సీనియర్ నాయకులకు అవకాశం వచ్చిన తర్వాత కలిసికట్టిగా సమన్వయంతో గత 99 రోజులుగా ప్రతి నిత్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి వస్తున్నాడు. అనేక సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు. దానికి మంత్రులందరూ హాజరవుతున్నారు. మంత్రులందరూ కూడా ఎవరి శాఖ పైన వారికి స్వేచ్ఛ, వారి ఆలోచన విధానానికి అనుగుణంగా పేద ప్రజలు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకోవాలి, సంక్షేమ రంగం ఓవైపు, అభివృద్ధిని ఓవైపు రెండు కళ్ళలాగా చూసేటువంటి కార్యక్రమం చేస్తుంది. ఎంత మంచిగా కలిసి ఉన్నాం మేము అనేది మాకు పార్టీ అధిష్టానం అనుకూలంగా ఏదైతే మేరకు ముందుకు పోవాలని చెప్పి పోతున్న పరిస్థితులలో వీళ్ళు మేము ఐకమత్యంగా ఉంటే కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. వాళ్ళు ఏమంటారు, మేమెందుకు కూడా కొట్టుకుంటాము, ఈరోజు ప్రజలు మాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు పరిపాలించి మరో 5 సంవత్సరాలు ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని చెప్పినటువంటి ఆలోచనతో మీ అందరూ సమిష్టిగా పనిచేస్తే ఈరోజు కూలగొడతాం అనే పదం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, శ్రీహరి, గౌరవనీయులు ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు లెక్కేసుకునేది మిత్రులు కాదని తెలుసు. ఈరోజు మీరు బీజేపీ మీరు మేము కలిసిన కాదు అంటే మీరు కొనుగోలు చేయాలనా, లేకపోతే మీ ఆలోచన ఏంటి ఆ కోణం చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో మరింత స్ట్రెంగ్ గా వాళ్ళు చూస్తుంది. ఈరోజు 64 సిపిఐతో కలిపి 65 ఉన్నాం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 80 సీట్లతో అధికారం రావాలని చెప్పని ప్రతినిధులతో పనిచేస్తున్నాం. అందరూ కలిసికట్టుగా ఉన్నాం. ఈరోజు మేము ఎక్కడ కూడా చిన్న అభిప్రాయ భేదకుల ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులందరూ కూడా కలిసికట్టుగా పోతున్నారు. ఎవరి గౌరవం వారిది, ఎవరి శాఖల ద్వారా వాళ్ళు సమీక్షలు జరుపుతున్నారు. గత ప్రభుత్వ లోపాలను పసిగడుతున్నారు. గత ప్రభుత్వం లీకేజ్ ద్వారా ఎక్కడైనా డబ్బు పోతుంటే దాన్ని అరికడుతున్నారు. ఈరోజు దానివల్ల ఈరోజు 1వ తారీఖు నాడు ఉద్యోగులకు మేము జీతాలు ఇవ్వగలిగినాం. ఒక్కొక్క శాఖ మీద పొదుపు చేస్తూ సంక్షేమ రంగంలో అందరికి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్ట్రీమ్లైన్ చేయాలి. ఒకసారి ఇంట్లో పెళ్లి అయితే ఆ పోవడం రావడం ఇల్లు సెట్ కావాలంటే కొత్త ఇళ్లకు పోయేటట్టు కూడా ఇల్లులో ఉన్న వాతావరణం సెట్ కావాలంటే ఒక 4 రోజులు పట్టినట్టుగా అసలు మేము ఎంపిక కాబట్టి ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా కాలేదు, 6 నెలలు అయిపోయిన తర్వాత వీళ్ళు ఏదైనా మాటలు మాట్లాడుతుంటే కానీ కేవలం వాళ్ళకు పొగరు మాటలు ఇంకా తగ్గలే, ఇంకా అధికార మదం అనేది తగ్గలేదు అనేది ప్రజలు గమనిస్తున్నారు. మీద దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కానీ వేణుగోపాల్చారి గారు ఒక విషయం అయితే పదే ఆది శ్రీనివాస్ గారు అన్నారని కాదు, కానీ యాజ్ ఎ జర్నలిస్ట్ గా అంటే ఇంకా ఎక్కడో అసహనం అన్నా కావాలి లేదా అహంకారం అన్నా కావాలి, ఈ రెండిట్లో ఏది కానప్పుడు పదే ఈ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయని ఒక డిబేట్ అయితే